ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ బాగున్నారు కదండి? ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ దయగల మా తండ్రి కృపగల దేవానికి లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకునిచున్నాము ప్రభువా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు, ప్రతి ఒక్కరి హృదయమును తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. వాక్యం ఏదైతే విత్తబడుచున్నదో ప్రభ, మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభ ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. చూచుచున్న వారికి, వినుచున్న వారికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, ఉదయకాలం అంతే కాచి కాపాడి రాత్రికాలం అంతే కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 38 వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. ఇక 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినవి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలములను సమకూర్చుకునిచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు మాట ఈ విషయములలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదు, దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పింది. ఏంటది? 4 నెలలు అయిన తర్వాత మీరు కోతకాలము కోయుదురు. అప్పుడు ఏమి జరుగును? కాలము వచ్చును, మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి మీరు చూచెదరు అని అంటున్నాడు. కోతకాలము వచ్చును, దానిని బట్టి మీరు కోయుదురు అని అన్నాడు. ఇప్పుడు మనము పొలములు చేస్తున్నాము. పొలము చేసినప్పుడు ఊడుస్తున్నారు, కోతలు కోస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ పండించేవారు ఒకరు, కోయువారు ఒకరు. అలాగే దేవుని వాక్యము విత్తబడిన వారు ఒకరు, దాని ఫలితము పొందేవారు ఒకరు, దాన్ని వినుచున్న వారు కొందరు ఉంటారు. ఒక రైతు విత్తనములు పట్టుకెళ్ళినప్పుడు దారి పడిపోతే ఆ విత్తనములు పడిన తర్వాత కొన్నేమో ముళ్ళ పొదలో పడినవి, కొన్నేమో మంచి నేల పడినవి, కొన్నేమో ఫలించని చోటన పడినవి. అప్పుడు ఏది ఫలిస్తుంది? ఫలించిన చోటన పడినవి అక్కడే అవే చచ్చిపోతూ ఉంటాయి. ముళ్ళ పొదలో పడినవి అవి మొలుస్తాయి. మొలిచి ఎదిగే కొలది ఏం చేస్తాయి? ఈ ముళ్ళ పొదలు వాటిని అణిచి వేస్తాయి. అలాగే మంచి నేలను పడినవి ఏమవుతాయి? ఫలించి అభివృద్ధి చెందుతుంది. అలాగే మనము ఒక ప్రార్థనకి వెళతాము, ఒక యూట్యూబ్లో వాక్యం చూసినప్పుడు ఒక వాక్యము మన హృదయంలో నాటుకుంటుంది. ఒకటి వింటాము, ఒకటి వదిలేస్తాము. ఒక 10 నిమిషాలు చూస్తాము మనం వీడియో. 10 నిమిషాలు చూసిన తర్వాత ఫస్ట్ ఏమనిపిస్తుంది? అబ్బా చాలా బాగుంది, వినాలి అని అనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తారు? మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని విడిచిపెట్టేస్తాము ఆ వాక్యాన్ని. తర్వాత అటు ఇటు తిరిగి వచ్చేసరికి మంచి వాక్యం వస్తుంది. అటయని మంచి మాటలు వస్తాయి, ఫలించే మాటలు వస్తాయి, అభివృద్ధి చెందే మాటలు వస్తాయి. అప్పుడు అబ్బా వాక్యం భలే ఉన్నదని వినసొంపుగా వింటాం. విని దానిని అనుసరిస్తాము, దానిని మనసులో భద్రం చేసుకుంటాము, హృదయంలో భద్రం చేసుకుని దానిని అనుసరించి మనము నడుచుకుంటాము. అలాగే మంచి నేలను పడిన విత్తనమును వలె మనము వికసించాలి. మంచి నేలను పడిన విత్తనమును, వాక్యమును మన హృదయంలో నింపుకుని దానిని ఫలించే వారిగానే ఉండాలి. ఎంత మాత్రమును కూడా ఫలించని వాటిగా ఉండకూడదు. మనం ఏం చేసినా సరే వాక్యము ఎడలే మనము కోయబడాలి. వాక్యము అనే విత్తనము మన హృదయంలో నాటబడాలి. ఆ నాటిన దానిని 10 మందికి విస్తరింపచేయాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, నా ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఏదో ఒక రోజున మన ప్రతి ఫలమును ఏం చేస్తాడు? తీసివేస్తాడు. పనికిరాని ప్రతి చెట్టును కూడా తీసి పారవేయబడును అని అన్నాడు. అలాగే మనము కూడా పనికి రాకపోతే దేవునికి మనలో కూడా తీసి పారవేస్తాడు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడని నేను గర్వపడితే కాదు, ఒకవేళ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని మనము విర్రవీగితే కాదు, దేవునికి కూడా కోపము వస్తుంది. దేవునికి కూడా ఏ సమయమందు ఎవరిని ఆశీర్వదించాలో, ఎవరికి ప్రతిఫలం ఇవ్వాలో దేవునికి తెలుసు. దానిని బట్టే మనకి ప్రతిఫలం ఉంటుంది. జీతగాడు జీతమును తీసుకుని నిత్య జీవార్థమైన ఫలములను ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడును కోయువాడొకడును మాట ఈ విషయములలో సత్యమే. నిజమే కదా. వాక్యం చెప్పువారు ఒకరు, వినువారు ఒకరు, దానిని గ్రహించేవారు కొందరే ఉంటారు. అలాగే వాక్యమును కూడా
ఇవి లేఖనములను నెరవేర్చబడుతున్నాయి. మీరు దేనిని గూర్చి కష్టపడుదురో, మీరు దేని గూర్చి పడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. అంటే ఇతరులు కష్టపడిన దాంట్లో చాలామంది ఉంటారు. ఇవే వాక్యం చాలా బాగా చెప్పారనుకో, మంచి మంచి వాక్యాలు చూపారనుకో, వారిని మళ్ళీ పిలవరు, వాళ్ళు మళ్ళీ చెప్పరు. వాళ్ళని అలాగే స్వార్థపరులు కూడా ఉన్నారు వాక్యంలో కూడా. ఇక్కడ కూడా నిజంగా అదే జరుగుచున్నది. కొయ్యవాడొకడును, విత్తువాడొకడును, ఫలించువాడొకడును, ఫలించిన దాంట్లో ప్రవేశించేవారు ఒకరును అని అంటున్నారు. చాలామంది అభివృద్ధి చెందిన తర్వాత మధ్యలో ఒక పాస్టర్ గారు వచ్చి ఏం చేస్తారు, దాని నుంచి వారిని తప్పించి వీళ్ళు వస్తూ ఉంటారు. అలాగే చాలా జరుగుతూ ఉన్నాయి కూడా, జరగలేదని అంటలేదు, జరుగుతూ ఉన్నాయి. అలాగే కష్టపడేవారు ఒకరును, మధ్యలో మీ వచ్చేవారు ఒకరును అని అంటున్నాడు. కష్టపడి మీరు వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. వారి కష్టఫలములలో ప్రవేశించుచున్నారు అని అంటే ఎవరో ఉదిక్కి ప్రేయర్కి వెళ్తే అక్కడ అన్నారు, అమ్మా సంఘంలో ఈ సంఘము ఈంది కాదు, మాది సంఘము, మేము ఏర్పరచుకున్నాను ఈ సంఘాన్ని, కాదంటే నాకు ఖాళీ లేక ఈ పాస్టర్ గారిని పెట్టి వెళ్ళాను, అంతే నేను 2 సంవత్సరాలకు రిటైర్డ్ అయిపోతాను, తర్వాత వచ్చి నేను చేసుకోవచ్చు కదా, ఈయన ఖాళీగా ఉంటున్నారు కదా అని ఇచ్చాను. ఇస్తే ఈయన వచ్చిన వెంటనే ఆ సంఘం పేరు మార్చేశారు, ఆ సంఘంలోనే స్థిరపడిపోయి నన్నే రానివ్వలేదమ్మా పలానా పాస్టర్ గారు అని అన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు చాలా మంది కూడా ఉన్నారు. చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. కానీ మనము ఒకరి పంటలో ఒకరము వెళ్ళకూడదు, ఒకరి కష్టంలోకి ఒకరము మనం వెళ్ళకూడదు. దేవుడు దానిని ఆశీర్వది. కానీ కొంతకాలానికి అతను కూడా తీసేశారు, అతను కూడా మానేశాడు. అలాగే మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. వేరొక పంటను వేరొక వేసిన పంటలో మనకు వెళితే మనకి ఎప్పుడు కూడా స్థిరముగా ఉండదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం 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 సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు యేసయ్యా. నాయన ప్రభా, ప్రతి ఒక్కరు హృదయములు మార్చు నాయన ప్రభా, హృదయములు మార్చు నాయన ప్రభా. అబ్రహాము వలె విశ్వాసం కలిగి ఉండేటకు సహాయం చేయ ప్రభా. నాయన ప్రభా, చూచుచున్న ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన మనసును దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రభ, చిన్న బిడ్డలను దీవించిన ఆయన ప్రభా, పెద్దవారిని దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రభ, వెధవరాలను దీవించి వెధవరాలు బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. అంగవైకల్యం కలిగిన వారిని దీవించిన ఆయన ప్రభా. చెవిటి వారిని మోగవారిని కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు మార్చు నాయన ప్రభా, ప్రతి ఒక్కరు మనసులు మార్చు ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, నిన్నే స్తుతించే భాగ్యమును దయచే ప్రభా. నజరేయుడానికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నాయన ప్రభ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. మా ప్రార్థన ప్రభ, ప్రార్థన నేర్పు నాయన ప్రభా. వినగలిగే మనసును గ్రహించగలిగే హృదయమును దయచే ప్రభా. నాయన ప్రభ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. యేసయ్యా, ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములను సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభా. యేసయ్య ప్రభా, నాయన ప్రభా, వరాలు దీవించున్నాను ప్రభా. నీకు స్తోత్రము నాయన ప్రభా. యవనస్తుల త్రొట్టెలు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకో నాయన ప్రభా. నడు వయసులో ఉన్న వారిని దీవించు నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. గర్భం లేని వారికి గర్భఫలము దయచే ప్రభా. నాయన ప్రభ, యవనస్తులని వాక్యం చేత ప్రభ శుద్ధి చేసుకుంటే సహాయం చేయ ప్రభా. నాయన ప్రభ, ఎవరి చేతి పనులు అయితే చేయించున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో మార్చు నాయన ప్రభ. నీ రాకడ సమీపంలో ఉన్నదని ప్రభా. మేము సిద్ధపాటును కలిగే మనసును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమి అందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. నిచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.